హరాస్మెంట్ కానీ ఫిజికల్ సరే అమ్మా ఓకేనండి. మరి కాలర్ తర్వాత మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి. మీ పేరు? పార్వతి అండి. పార్వతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పార్వతి గారు? మా అబ్బాయి కోసం అండి. ఓకేనండి. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 2000 మార్చి 31 11:11. అదే ఉదయం అమ్మా? సాయంత్రం అండి. సాయంత్రం 11:11 అంటే 10:45 నిమిషాలు. 10:45 11:11 10:45 నిమిషాలు. అంతే అంతే అంతే. ఓకే, మరి ఎక్కడ పుట్టాడమ్మా బాబు? విజయనగరం అండి, గోస్త. ఓకేనండి. మీ బాబు పేరు ఇంకా మీ బాబు గురించి ఏం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారో నేరుగా గురుగారితో మాట్లాడండి అమ్మా. మా బాబు పేరు రవి అండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి అమ్మా గురుగారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అదే మా బాబు జాతకాలు కూడా రాపించానండి. కాకపోతే ఆ అబ్బాయి చదువుతాడు కానీ ఏం తగలలేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి. చదువు గురించి. చదువు గురించా? చదువు గురించి. అవునండి, చదువు గురించి అమ్మా. ఇప్పుడు చేశాడు, ఏం తగలలేదు. ఏం తగలలేదు? ఏదైనా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడమ్మా? పీజీ అయిపోయిందండి. పీజీ అయిపోయింది. సో ఎంత ప్రయత్నించినా ఏమీ జరగట్లేదు. సరే తల్లి, ఏం తగలలేదు. వినమ్మా. అయితే మీ అబ్బాయి ధనిష్ట నక్షత్రం 2వ పాదము, లగ్నం వచ్చేసరికి వృశ్చిక లగ్నం తల్లి. అయితే మరి మీ అబ్బాయికి ప్రస్తుతం ఏలినాడ్స్ అని చివరి దశ నడుస్తుంది. వచ్చే సంవత్సరం 2025 మార్చి 23 తారీఖు కల్లా ఏలినాడ్స్ అని సంపూర్ణంగా తొలగిపోతుందమ్మా. కాకపోతే చిట్ట చివరి 6 మాసాలు అంటే దాదాపు రమారమి ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఒక 6 నెలలు వ్యవధి ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం మీ అబ్బాయి జాతకంలో మార్పులు అనేవి వస్తాయి. అయితే అమ్మా, ఏలినాడ్స్ నడుస్తుంది కాబట్టి మనం ఆశించిన శుభాలు ఆశించడంలో అది కరెక్ట్ కాదు. కాకపోతే మీరు మీ అబ్బాయికి రావట్లేదంటే ఖచ్చితంగా వచ్చే ఏడాది 2025 మార్చి నుంచి ఖచ్చితంగా ఆయనకు అన్నీ తగులుతాయమ్మా. రెండవది ఏందయ్యా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలం ఆల్మోస్ట్ ఇంకొక 12 నెలలు ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే, మీ అబ్బాయికి అభివృద్ధి రావడానికి ప్రతి నెల శనివారం అంటే నెలలో ఒక శనివారం అనుకుని ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి అమ్మా. అలా వేయించడం వల్ల ఏలినాటి శని నుంచి ప్రభావం కొంచెం తగ్గుతుంది. అలాగే శనివారం ఇంటి దగ్గర ఏదైనా కుక్క పిల్లలకి ఏదైనా బిస్కెట్ ముక్కలో బ్రెడ్ ముక్కలో ఏవో ఒకటి వేస్తుంటే కాలభైరుడు అనుగ్రహం కలిగి కాస్త శనీశ్వరుడి యొక్క వీక్షణ నుంచి బయటపడతాడు. అలాగే వీలైతేనమ్మా, ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉంది. అక్కడ శని భగవానుడిచే స్థాపించబడ్డ శివాలయం అది. ఆయనకి శివుడికి నిత్యం శనికి చేసినట్టుగా నువ్వుల నుండి అభిషేకం చేస్తారు. మీరు మీ అబ్బాయిని అక్కడ తీసుకెళ్లి అక్కడ తైలాభిషేకం చేయించండి. సత్వరమైన మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఎంతైనా ఉందమ్మా. అండ్ మీ అబ్బాయి వృశ్చిక లగ్నంలో పుట్టాడు కాబట్టి ఏదైనా మొహమాట పడకుండా సాధ్యంత వరకు అడిగితేనే పనులు అవుతాయి. మౌనంగా ఉంటే మాత్రం మీ అబ్బాయి ఏది అడగడమ్మా, మౌనంగా ఉంటాడు. కాబట్టి ఏ విషయమైనా అడిగితేనే తనకి భవిష్యత్తు ముందడుగు వేయడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందమ్మా. ఉంటాను తల్లి. ఓకే గురుగారు, ఇప్పుడు విన్నారు కదా.